నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. అయితే అక్కడి నుంచే ఇప్పుడు ఆయన బుడమేరుకు సంబంధించి రివ్యూస్ ఇస్తున్నారు. అయితే అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే బుడమేరు పొంగి వరదగా మారడానికి గల కారణం ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తుంది. అయితే ఆయన రిషికొండ మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే పెట్టారో అదే ఇంట్రెస్ట్ బుడమేరు పైన పెట్టుంటే ఇప్పుడు అసలు బుడమేరు వలన వరదలు వచ్చేవి కాదని తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నేను పేదల మనిషిని అని చెప్పే జగన్మోహన్ రెడ్డి పేదలను ఈ వరదలో ముంచేశారు. అయితే ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు ప్రస్తుతం చూస్తే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. సో అక్కడుండి బుడమేరు వరదలకి రివ్యూ ఇస్తున్నారు. అయితే అసలు మెయిన్గా ఇక్కడ చూసుకుంటే వరదలకు కారణం జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే అసలు ఆయన రిషికొండ పైన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అక్కడ డెవలప్ చేయాలని అదంతా కలిసి ఇక్కడ బుడమేరు పైన పెట్టి ఉంటే పేదలకు అన్యాయం జరిగేది కాదు, అసలు ఈ వరదలు వచ్చేవి కాదు అనేసి అంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఈ ఎలక్షన్లు అనేవి పేదలకు పెత్తందారికి మధ్య పోటీ అని చెప్పి ప్రచారం చేశారు. సో నిజంగా ఆయన పేదల మనిషి అయితే కనుక, పెత్తందారి కాకుండా పేదల మనిషి అయితే కనుక బుడమేరు ముంపు కారణంగా అనేక మంది పేదలు వాళ్ళు వరదల్లో చిక్కుకున్నారు, నిరాశ్రయులయ్యారు. వాళ్ళకి సహాయ సహకారాలు ప్రభుత్వం అందజేస్తుంది. ప్రభుత్వం అందజేసినప్పటికి కూడా ఒక లీడర్గా, మాజీ సీఎంగా ఇప్పుడు ఆయన ఎక్కడుండాలి? బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఉండాలి. ఆయన ఎక్కడున్నాడు? బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరులో ఉండి బెంగళూరు నుంచి ట్వీట్లు చేస్తూ కూర్చున్నాడు ఆయన. అసలు ఒక లీడర్ చేసే పనేనా ఇది అని ప్రశ్న చేసుకుంటే, బహుశా నేను అనుకోవటం, నేను ఒక 30 years పాలిటిక్స్ దగ్గర నుంచి చూస్తున్నాను ఒక జర్నలిస్ట్గా. విపత్తు సంభవించినప్పుడు అధికార పక్షం, విపక్షం, ప్రతిపక్షం అని లేకుండా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ఇండివిజువల్గా కూడా అందరూ ఆ విపత్తు దగ్గరికి వెళ్ళి విపత్తులో చిక్కుకున్నటువంటి వాళ్ళని వీలున్నంత వరకు శాయశక్తుల ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి పార్టీ అవసరం లేదు, స్వచ్ఛంద సంస్థలు అవసరం లేదు, లేదా వెనక మంది మార్బలం అవసరం లేదు. ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తారు. కనీసం అది చేయడానికైనా జగన్మోహన్ రెడ్డి నిజంగా అతను పెత్తందారు కాకుండా పేదల మనిషి అయి ఉంటే అక్కడ ఉండాలి. ఆయన వరదలు వచ్చినటువంటి ఒక 2 days మాత్రమే, 2 days కూడా కాదు, 2 సార్లు మాత్రమే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తూతూ మంత్రంగా పరామర్శించే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు రివర్స్ అయ్యారు ఆయన మీద. దాంతో ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆయన కామ్గా ఉంటే ఆయన గురించి మనం ఇంత విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, చంద్రబాబు నాయుడు కారణంగా ఈ విపత్తు సంభవించింది అని మొదలుపెట్టాడు ట్వీట్ల రూపంలో, ఎక్స్ ఖాతాలో. చంద్రబాబు నాయుడు ఇంటి కోసం బుడమేరు ఛానల్ను, అది డైవర్షన్ ఛానల్ని గేట్లు ఎత్తలేదని ఒకసారి, ఇంకొకసారి ఏమో అసలు ముందు నుంచే 2-3 రోజుల ముందు నుంచే కొద్దిగా వాటర్ వదిలిపెట్టినట్టు ఇది మునిగి ఉండేది కదని ఒకరోజు. ఇలా రకరకాల కామెంట్లు ఆయన చేస్తూ అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ సమయంలో రాద్ధాంతాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా, ఏ నాయకుడు కూడా, ఏ రాజకీయ పార్టీ అధినేత కూడా చేతనైతే సహాయం చేయాలి. వాళ్ళందరినీ విపత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత విమర్శలు చేసుకో, లేదంటే రాజకీయాలు చేసుకో, ఏమైనా చేసుకో. కానీ తద్భిన్నంగా ఆయన డే 1 నుంచి అదొక రకమైనటువంటి విమర్శలు చేస్తూ పని చేసేటువంటి, సహాయం చేసిన ప్రభుత్వాన్ని కూడా కన్ఫ్యూజన్లో పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. పని ఆయన ఏమన్నా ఇక్కడ ఉన్నాడు, తాడేపల్లిలో, పోయి బెంగళూరులో ఉన్నాడు. అసలు ఏ నాయకుడైనా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, విపత్తుల్లో చిక్కుకున్నప్పుడు వేరే రాష్ట్రానికి వీళ్ళు ఉంటారా అని అంటే, నాకు తెలిసినంతవరకు 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నేను దగ్గర నుంచి రిపోర్ట్ చేశాను కాబట్టి ఎవ్వరూ ఏ సీఎం అలా చేయలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం చేశాడని చెప్పచ్చు. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది బుడమేరు వరద? ఆయన చెప్పినట్టు ప్రభుత్వ నిర్లక్ష్యం అంటే కాదు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో నిర్లక్ష్యం కారణంగానే ఈ వరద వచ్చింది. ఆయన
500 కోట్ల రూపాయలు అప్పట్లో చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి బుడమేరు ఆధునీకరణ కోసం కనుక ఖర్చు పెట్టినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చినది కాదు. ఆయన ఏం చేశాడు, రిషికొండకు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించుకొని అక్కడ మళ్ళీ సీఎం అయితే పరిపాలించాలి అక్కడి నుంచి అని చెప్పి ఆయన అక్కడ కట్టించుకున్నాడు 500 కోట్లు పెట్టి. ఒక కమోడే దాదాపు 25 లక్షల రూపాయలు అని చెప్పేసి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అంటే దాని మీద పెట్టినటువంటి శ్రద్ధ బుడమేరు మీద ఎందుకు పెట్టలేదు? అసలు బుడమేరు హిస్టరీ తీసుకుంటేనే రాజశేఖర రెడ్డి వైఎస్ ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి కన్నా ముందు, రాజశేఖర రెడ్డి కన్నా ఒక 2 తరాల ముందు నుంచి బుడమేరుకు సంబంధించినటువంటి పనులను ఆపేసే దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ ప్రధానమైనటువంటి ఫ్యామిలీ. అప్పుడెప్పుడు వీళ్ళ ముత్తాత ఎవరో జమీందారుగా ఉన్నప్పుడు అది విమలారెడ్డి అనేటువంటి వీళ్ళ మేనత్త యొక్క భర్త తండ్రి ఆయన అడ్డుకున్నాడు బుడమేరుని ఎప్పుడో, అది 70లోనే. సో అప్పటి నుంచి అడ్డుకుంటూ వస్తుంది ఈ ఫ్యామిలీ దాని ఆధునీకరణకి సంబంధించిన పనులకి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. అప్పట్లో చేసినటువంటి శంకుస్థాపనకు సంబంధించిన పనులు అప్పటి నుంచి ఆపుతూ వస్తూ ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొల్లేరుని ఆక్యుపై చేయడానికి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బుడమేరు ఆక్రమణకు ఎంకరేజ్ చేశాడు. ఆక్రమించుకోవడంతో పాటు అత్యంత దౌర్భాగ్యమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే బుడమేరు కాలువ అటువైపు ఇటువైపు గట్లు ఉంటాయి కదా, కాలువ గట్లో మట్టిని ఇష్టారాజ్యంగా యథేచ్ఛగా వీళ్ళు తీసుకెళ్ళిపోయారు. అలాగే పోలవరం కుడికాలకు సంబంధించినటువంటి ఇరువైపులా వేసినటువంటి కట్ట మట్టిని దోచుకెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన ఏమైనా జరిగిందంటే ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, ఈ కట్టల్లో ఉండేటువంటి మట్టి తీసుకెళ్ళిపోయేటువంటి దోపిడీ ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇవాళ వరదలు వచ్చినాయి. ఇవాళ ఇప్పుడు బుడమేరుకు సంబంధించినటువంటి కట్ట 3 చోట్ల తెగిపోయిందంటే బలంగా కట్టలేదు, దాని ఆధునీకరణ పనులు జరగలేదనే కదా. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజైనా సరే ఈ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించి పట్టించుకున్న పాపాను పోయారా? 2022లోనే ఆ బుడమేరు కట్టకు సంబంధించి ఒకసారి బలహీనపడింది, తెగింది అని చెప్పి వచ్చింది. మరి అప్పుడైనా సరే దాన్ని నువ్వు బలోపేతం చేసావా? చేయలేదు కదా. దాని ప్రపోజల్స్ ఉన్నాయి కదా. బుడమేరు ఉండేటువంటి కాలువ గట్లు తెగిపోతున్నాయి అనేది అప్పట్లోనే గ్రహించి దాని ముంపు వస్తుందని భావించి 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దాదాపుగా 500 కోట్ల రూపాయలు విడుదల చేసి 150 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకు కూడా ఆయన ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు? దాన్ని మొత్తాన్ని మూలనేసేసి అసలు దానికి ఒక రూపాయి ఇవ్వకుండా దాన్ని పక్కన పడేశారు. మరి ఇప్పుడు బుడమేరుకి సంబంధించిన పనులన్నీ ఆపడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటి సార్? వాళ్ళకి వచ్చిన లాభం ఏంటంటే ఈ 500 కోట్లు తీసుకెళ్ళి రిషికొండలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనే అతను ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేది ఉంటుంది ఆలోచన. జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీస్ ఏంటి? హెలికాప్టర్లు కొనుక్కోవటం, హెలికాప్టర్లో తిరగడం, రిషికొండ లాంటి ప్యాలెస్లు కట్టించుకోవటం, లేదంటే దేవాలయాల్ని కృత్రిమంగా కట్టించుకొని పండగలు చేసుకోవటం. ఇదే కదా ఆయన చేసింది. ఏ రోజన్నా తాడేపల్లి నుంచి 5 సంవత్సరాల్లో బయటకు వచ్చాడు ఆయన? లేదు కదా. అదేమంటే మేము పేదల ప్రభుత్వం అని చెప్పేవాళ్ళు మోసం చేయడానికి. మొత్తం మొత్తాన్ని కట్ చేసి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చారో ఆ సంక్షేమ పద్దు ఏదైతే ఉందో ఆ సంక్షేమ పద్దుని కుదించి ఒక 4 పేర్లు పెట్టి నవరత్నాలని ఆయన వాళ్ళకి డబ్బులు వేస్తూ ఈ మొత్తం ఆయన పబ్బం ఆయన గడుపుకున్నాడు. ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో ఆ విధంగా దోచుకున్నాడు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాల రూపంలో చెప్తున్నారు కదా. అంటే ఈయన చేసినటువంటి నిర్వాహకం కారణంగా ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్వాహకం కారణంగా ఇప్పుడు ఈ బుడమేరు వరద అనేది వచ్చింది. అంటే ఇప్పుడు ఆయన పేదల మనిషా లేకపోతే పెద్దదారి మనిషి అనేది క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకి. ఆయన చేసినటువంటి ప్రాధాన్యతలు ఏంటి, ఆయన చేసినటువంటి పనులన్నీ. ఇప్పుడు ఆయన జగనన్న కాలనీలను కట్టాడు. ఎక్కడ కట్టాడు?
మునిగిపోయేటువంటి ప్రాంతాల్లో మునిగిపోయే ప్రాంతాల్లో కడుతున్నాడు, ఇది ఎప్పటికైనా పేదలను ముంచేస్తుందని చెప్పి ధర్నాలు చేశారు అప్పట్లో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. అయినా పట్టించుకుని వాళ్ళని జైల్లో పెట్టాడు. ఆ జగనన్న కాలనీలు ఎందుకు పెట్టారంటే అందరికీ తెలుసు. 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఉన్న పొలాన్ని ఎకరం భూమిని దాన్ని 15 లక్షలు 20 లక్షలు బిల్లు చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. అది పెద్ద గొడవ కూడా అయింది అప్పట్లో నెల్లూరు జిల్లాలో, గోదావరి జిల్లాలో అది అయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలనకు సంబంధించినటువంటి దుష్పరిణామాలు ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి రిషికొండ మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఎక్కువ, లేకపోతే బుడమేరు మీద ఎక్కువ ఉందా అని అంటే రిషికొండ మీద ఎక్కువ ఉంది. దాని అర్థం ఏంటి? పెత్తందారు పోకడ. జగన్మోహన్ రెడ్డి పెత్తందారు పోకడ. దాని కారణంగానే ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.